హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఉద్యోగులకు రిటైర్మెంట్ ఏజ్ పెంపు క్లారిటీ ఇచ్చేసిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న నేపథ్యంలో రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. ఇక మంగళవారం రాత్రి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రిటైర్మెంట్ వయసును పెంచే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి లాజిస్టిక్స్ కీలక భూమిక పోషిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నార్త్ కారిడార్ కేంద్రంగా డ్రై పోర్టు అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ డ్రై పోర్టును అభివృద్ధి చేశామని, ఇందుకు సంబంధించిన అనుమతులు ఇప్పటికే పొందినట్లు తెలిపారు. త్వరలోనే తెలంగాణలో 2 డ్రై పోర్టులు ప్రారంభం కానున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రం కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా టైర్ 2 నగరాల్లో పరిశ్రమలు ఐటీ అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇక ఫిబ్రవరి 7వ తారీఖున ఐటీ రంగానికి సంబంధించి కీలక ప్రకటన చేయనున్నామని, కొత్త ఐటీ పాలసీని విడుదల చేసి రాష్ట్రాన్ని ఆ రంగంలో దేశంలో అగ్రగామిగా మార్చేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు.